దాటితే వేటే. నేను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం. మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానం నిర్ణయం రిజర్వ్ చేసింది. అంటే ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది. కోర్టు ఎట్లాగైతే ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేసినట్టు ఆ పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టిందట. రిజర్వ్లో పెట్టుడు ఏంటంటే నాకు అర్థం కాదు. తండక వస్తుంటాడా? 6 మంత్రి పదవులు ఇవ్వకపోవడం వల్ల నష్టం మీ పార్టీకో ఇంకెవరికో కాదు, ఫస్ట్ ప్రజలకి నష్టం. కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, కార్మిక శాఖ, ఇట్లాంటి శాఖలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఒకరిద్దరు మంత్రులు ఇంకా ఎక్స్ట్రా 1-2 మంత్రి పదవులు పోర్ట్ఫోలియోలు నిర్వహిస్తున్నారు. అది ప్రజలకు నష్టం అవుతుంది. జూన్ 2వ తేదీ వరకు విస్తృతంగా గ్రామాల్లో తిరగాలి. మే 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. గచ్చిబౌలి భూములపైన బీఆర్ఎస్ బీజేపీ ఏకమై దుష్ప్రచారం చేస్తున్నాయి. వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే వేటు తప్పదని, కాంగ్రెస్ను నష్టపరిచిన తర్వాత వ్యక్తులుగా నిలబడే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నామన్నారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష అంతర్గత సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మంత్రివర్గ విస్తరణ అంశం నా పరిధి, పిసిసి పరిధి దాటిపోయింది. మంత్రివర్గ విస్తరణ అంశం నా పరిధి, ఏదేమైనా ఆయన పరిధి. ఎందుకంటే ఆయన టీం, ముఖ్యమంత్రి తన టీంని తానే ఎన్నుకుంటాడు. ఎవరు ఉండాలి, ఎవరు అయితే కరెక్ట్గా పనిచేస్తారు, ఏ శాఖకి ఎవరు అన్నది, అది వాస్తవమే. పిసిసి పరిధి దాటిపోయింది. మా అభిప్రాయాలు పార్టీ పెద్దలకు చెప్పాం. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే నిర్ణయాన్ని అధిష్టానం ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టింది. పదవుల విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పాలి. బహిరంగంగా విమర్శించడం వల్ల ఎవరికి నష్టం అనేది ఆలోచించాలి. కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. ఎవరెవరు ప్రజల్లో తిరుగుతున్నారు అనే సమాచారం ఉన్నది. ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో తిరగాలి. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పనిచేయాలి. ఎవరు వీకెండ్ రాజకీయాలు చేయొద్దు. ఎన్నికల ముందు ఎలా తిరిగారో ఇప్పుడు కూడా అలాగే పర్యటించాలి. ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాలను సరిగ్గా వినియోగించుకోవట్లేదు. ఒక్కసారి గెలిచాం కదా మన పని అయిపోయింది అనుకుంటే తప్పు. మరోసారి గెలిచే విధంగా పనిచేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి. ఇది నిన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదు. అందరూ సంయమనం పాటించాలి. ఎన్నోసార్లు పార్టీ పరంగా అవకాశాలు వచ్చి త్రుటిలో జారిపోయినా గీత దాటకుండా పనిచేయడంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ను ఆదర్శంగా తీసుకోవాలి. అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ప్రతిపక్షాలు అవాస్తవాలతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు తిప్పికొట్టట్లే? అసత్య ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించండి. ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టండి. విజయాలపైన విస్తృత ప్రచారం చేయండి. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం. ఆనాడు 2 రూపాయల కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం ప్రజలకు శాశ్వతంగా గుర్తుంటుంది. కేసీఆర్ ఓటమికి ధరణి లోపాలు కూడా ఒక కారణం. వాటన్నింటినీ సవరించి మనం అమలు చేస్తున్న భూభారతి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదర్శంగా నిలిచింది. కులగణన ద్వారా 100 ఏళ్ల సమస్యను పగడ్బందీగా పరిష్కరించాం. ఇది మోదీ పాలనకు మరణ శాసనంలా మారుతుంది. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం. ఇది కాంగ్రెస్ పారదర్శక పాలనకు నిదర్శనం. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఎస్సీ వర్గీకరణ పైన జీవో జారీ అయినందున వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ ప్రారంభమవుతుంది. ఈ విజయాలన్నింటిపైన జూన్ 2వ తేదీ వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగి విస్తృతంగా ప్రచారం చేయాలి. ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనేది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచిస్తారు. మీరంటున్న ఈ 42% బీసీలకు ఇస్తున్న కులగణన ద్వారా బీసీలకు ఇవ్వాలనుకుంటున్న 2 బిల్లులు ఏదైతే తీర్మానం చేసి గవర్నర్కి పంపి గవర్నర్ కేంద్రానికి పంపారో, అది మోదీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయో అది అయిపోయింది, మేము చేసేసినాం, ఇది అవతలి పార్టీకి మరణ శాసనం అనుకుంటే ఎప్పుడు మరణ శాసనం అవుతుంది? మీరు ఆ 42% రిజర్వేషన్ సాధించేలాగా పోరాటం చేయాలి. దాంతోపాటుగా మీరు ఇచ్చే మంత్రివర్గ విస్తరణలో కావచ్చు, ఎమ్మెల్యేల పదవుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా పదవి విషయంలో కూడా, కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో 42% రిజర్వేషన్ని మీరు అమలు చేసినప్పుడే
ఆ అంశం మీకు ఉపయోగపడుతుంది తప్ప అంతవరకు మీకు ఉపయోగపడదు. వెరీ క్లియర్. అప్పుడు మీరు అవతల పార్టీని, అది మోదీనా కేసీఆర్నా ఇంకెవరన్నా, కౌంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏమైంది ఇక్కడ, మీరు ఆయనకు బిల్లు పంపిరు, ఆయన ఏమంటాడు, రేపొద్దు నుంచి బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటాడు, మేము మీకంటే ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇస్తామంటాడు. ఇది మళ్ళీ అదొక పొలిటికల్ ఇదిగా మారిపోతుంది తప్ప దానివల్ల మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇవన్నీ చేయాలి మీరు 42% రిజర్వేషన్ బిల్లులకు ఆమోదం తెలిపారు, వెరీ గుడ్, పంపించారు, ఒత్తిడి తీసుకురావాలి. దాంతోపాటు మిగతా పదవుల్లో కూడా మీరు ఆ 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ అంటున్నారు, మిగతా నామినేటెడ్ పదవుల్లో ఆ ఎస్సీలకు కూడా ఎస్టీలకు కూడా సామాజిక న్యాయం పాటించేలా పదవులు ఇవ్వాలి. అప్పుడు వీళ్ళు బలహీన వర్గాల పట్ల కన్సర్న్తో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అని ప్రజలు భావిస్తారు. అంతవరకు దాకా ఆ అంశం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే, ఇవన్నీ జరగకపోతే, ఇవన్నీ చేయకుండా మేము అదొక్కటే బిల్లు పెట్టినాం అంటే ఏం ఉపయోగం? ఏఐతో దుష్ప్రచారం, మోదీ కూడా నమ్మారు. జపాన్ టూర్ ముగిసిన తర్వాత మే నెల 1వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు నేను కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. ఏ నియోజకవర్గంలో ఏ సమావేశంలో పాల్గొనాలో ఎమ్మెల్యేలే ముందుగా చెబితే అక్కడికి వస్తా. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతి ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతా. మరోసారి మీ నియోజకవర్గంలో గెలవడానికి ఏ అభివృద్ధి పనులు చేయాలో వివరాలు సేకరించండి, వాటిని పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయిస్తాను. బేసిక్గా కొంతమంది ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొంత ప్రోయాక్టివ్గా ఉన్నవాళ్ళు, కొంత తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదైనా సలహా ఇవ్వడానికి పోతే ముందే చెప్తున్నారట, ఇగో ఆయనకు సలహాలు ఇవ్వకు, అనవసరంగా ఇబ్బంది పడుతున్నాను, తర్వాత మళ్ళీ విలువడి కానీ. అట్లా కొంతమంది 5-6 నెలల నుంచి కలవని వాళ్ళు కూడా ఉన్నారట. 5 to 6 months నుంచి ముఖ్యమంత్రిని కలవని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొంతమంది పట్టించుకుంటలేడని. ఇట్లా దాదాపు ఒక 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆయనకి టచ్లో లేరు. మరి ఆ మీటింగ్లో ఏమైనా డిస్కషన్ జరిగిందో, ముందు ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందో కానీ ఈ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు. ఇగో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతి ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతాను. ఇప్పుడు దానికి ముహూర్తం ఎందుకండి? ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడేవాళ్ళు కదా, వాళ్ళు కొంత సమయం కేటాయించేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలని కన్సర్న్ చూడకపోతే, వాళ్ళ మీద కన్సర్న్ లేకపోతే, వాళ్ళ గురించి ఆలోచించకపోతే గ్రౌండ్లో మీ పార్టీ బతికేది ఎట్లా? వాటిని పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయిస్తాను. కంచగచ్చిబౌలి భూముల్లో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని యోచించాం. ఈ భూములపైన ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని బీఆర్ఎస్ బీజేపీ ఏకమై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ భూముల అమ్మకాలు ఆగిపోయేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హోంమంత్రి అమిత్ షాకు చెప్పారు. ఈ భూముల్లో వన్యప్రాణులు ఉన్నట్టు ఏఐ టెక్నాలజీతో బోగస్ చిత్రాలు, వీడియోలను ప్రతిపక్షాలు సృష్టిస్తే వాటిని మోదీ కూడా నమ్మారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద ఉన్న 2300 ఎకరాల్లో 400 ఎకరాలు ప్రభుత్వానిదే. ఈ భూములపైన ఆదాయం రాకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి దశ కింద ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల్లో పునాదుల వరకు పనులు పూర్తి చేసిన 12 మందికి మొదటి విడతగా 1,00,000 విలువైన చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అందజేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తన నెలవారీ వేతనం నుంచి 20,000 పార్టీకి, సిఎల్పికి ఇవ్వాలని పిసిసి ఈ సందర్భంగా నిర్ణయించింది. సో ఇప్పుడు ఈ విషయంలో, ఈ కంచగచ్చిబౌలి భూముల విషయంలో నేను నిన్న మొన్న కూడా చెప్పిన, వాళ్ళు అదే లైన్తో ఉన్నారు. ఆ భూములకు సంబంధించిన విషయంలో టీజీపీఎస్సీకి మేము ఆల్రెడీ ఇచ్చేసినాం. ఇంకా దాన్ని మేము ఇంకా ఆప్షన్ ఏం లేదు. అక్కడ మీనాక్షి నటరాజన్ ఆమె కొంత పర్సూ చేసి ఎన్ఎస్యుఏ స్టూడెంట్స్తో కలిసి కూర్చొని మాట్లాడి ఈ భూమి హెచ్సియుకే చెందాలి అని ఆమె డిసైడ్ అయినా కూడా నథింగ్ డూయింగ్. ఇది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా, మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దని ఆమెకు కూడా ఏదో చెప్పినట్టుగా కనబడతా ఉంది. అందుకే నేను శ్రీధర్ బాబుతో కానీ ఇంకో 2-3 ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇదే లైన్తో ఉన్నారు. లేదు అది అయిపోయింది, అది ఆల్రెడీ అని. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. కమిటీ 6 నెలల వరకు కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. ఇప్పుడు అంత అవసరం. ఇప్పుడు మీరు 4th సిటీ కోసం కేసీఆర్ సేకరించిన 15,000 ఎకరాలతో పాటు ఇంకా చాలా వేల ఎకరాలు సేకరించి దాదాపు 30,000 ఎకరాలు ఏదో లెక్క చెప్తున్నారు. మళ్ళీ మెట్రో ఏర్పాటు చేస్తాం, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అక్కడికి అని అంటున్నారు. అక్కడ పెట్టియొచ్చు కదా, అదేదో అక్కడ పెట్టియొచ్చు కదా. ఆ సిటీ ఇంకా డెవలప్ అయింది కదా, మీరన్న 4th సిటీ.
ఇప్పుడు ఈ ప్రాంతంలో గచ్చిబౌలి ఈ ఏరియాలో మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అక్కడ ఉన్న ఉద్యోగులకు కానీ నివసించే ప్రజలకు కానీ కనీసం పీల్చడానికి గాలి కూడా సరిగ్గా లేదు, మొత్తం పొల్యూటెడ్. ఆ 400 ఎకరాలని ఇంకా దానికి మిగిలిన భూమిని కూడా ఎకో పార్క్ లాగా ఒక సిస్టమ్ని బిల్డ్ చేయొచ్చు కదా, మంచి వాతావరణం వచ్చేలాగా దాన్ని తయారు చేయొచ్చు కదా. మా పని చేయం, ఎందుకంటే విలువైన భూమి కదా. అసలు తెలంగాణలో భూమే లేనట్టు, ఇక 400 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు దాని మీదనే పడ్డారు. ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఏం మారిందంటే ఆ ఏఐ విజువల్స్. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ బ్యాచ్ మాఫియా అంతా కలిసి ఆ ఏఐ విజువల్స్ తయారు చేసిందో హెచ్సియు విద్యార్థుల యొక్క పోరాటం మీద నీళ్లు జల్లినట్టు అయింది. ఆడ ఉన్న వన్యప్రాణులు అవో ఇవో వాటి అసలైన విజువల్స్ పోయి ఈ ఏఐ వీడియోలు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే వీళ్ళ ప్రచారం అంత భయంకరంగా ఉంటుంది. మరి వీళ్ళ ఫేక్ ప్రచారం అంత భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి కొన్ని వేల మంది పనిచేస్తారు. అధిక బరువుతో మొరాయించిన లిఫ్ట్ అట. సిఎల్పి సమావేశానికి వచ్చిన రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్లో లిఫ్ట్ ఎక్కినప్పుడు అధిక బరువుతో మధ్యలో ఆగిపోయిందట లిఫ్ట్ సామర్థ్యం 8 మంది మాత్రమే అయితే అందులో 13 మంది ఎక్కిరట. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై లిఫ్ట్ను తెరిచారు. ముఖ్యమంత్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారట. అసలు అట్టెట్ ఎక్కిస్తారు? సెక్యూరిటీ ఏమైంది? ఎంతమంది ఎక్కితే లిఫ్ట్ అన్నది ఆడ రాసే ఉంటుంది కదా. మరి ఆయన వ్యక్తిగత సిబ్బంది ఏం చేసినట్టు? 4 ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారట. మంత్రి కోమటిరెడ్డి విదేశీ టూర్లో ఉన్నందున సిఎల్పి సమావేశానికి హాజరు కాలే. ఓకే, వెరీ గుడ్. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ కూడా సిఎల్పి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, సంజయ్, తెలంగాణ జనసమితి ఎమ్మెల్సీ కోదండరాం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలను ఈ సందర్భంగా పార్టీ తరపున సన్మానించారట. ఎమ్మెల్సీ కోదండరాం ఈ సమావేశానికి హాజరయ్యారట. దాంతోపాటు ఎవరైతే జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఈయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఈ ముగ్గురు కూడా హాజరయ్యారట. దానం నాగేంద్ర హాజరు కాలేదా? ఇలా హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ ఈ ముగ్గురు హాజరు కాలేదట సిఎల్పి సమావేశానికి. దేనికి మరి? అలిగిరా? మంత్రి పదవి ఇస్తేనే వస్తామంటురా? రాజగోపాల్ రెడ్డి యూరప్ పోయిండని అన్నారు. మరి పోయిండా? ఇన్నే ఉన్నాడా? ఉంటే ఎందుకు హాజరు కాలే? మళ్ళీ పార్టీని చూసుకుంటున్నా ఆయన కొంపదీసి. మళ్ళీ ఏమైనా ఖాళీగా ఉందా? మళ్ళీ బీఆర్ఎస్ ఒకటి మిగిలినట్టుంది. బీజేపీ అయిపోయింది. బీజేపీ అయితే అయిపోయింది, పోయింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ అలాగే పోయినా పోతారేమో, చెప్పలేము, మనకు తెలియదు కదా. నెక్స్ట్ మిగతా వార్తల్లో, సో ఇది నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఎల్పి సమావేశం. మీరు చాలా చేంజెస్ చేసుకోవాలి, ముఖ్యమంత్రి కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న బ్యాచ్ని ఫస్ట్ మార్చాలా. రియల్ ఎస్టేట్ బ్యాచ్ ఒక లంపెన్ బ్యాచ్ని వేసుకొని తిరుగుతున్నారు. మీకు సలహాలు ఇచ్చే వాళ్ళని మార్చుకోవాలా. ఇది కనుక చేంజ్ చేసుకోకపోతే మీ సోషల్ మీడియా టీమ్ని అందులో ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళని మార్చుకోవాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, నెలకు 2 కోట్ల దాకా డ్రా చేస్తున్నారు. ఎటు పోతున్నాయి ఈ పైసలన్నీ? ఎంక్వైరీ, విచారణ చేయాలి దాని మీద. ఎవరైనా తెలంగాణ సోయి ఉన్న ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలా. లేదు, తెలంగాణ సోయి ఉన్న నిజాయితీ గల ఆఫీసర్లను, ప్రొఫెసర్లను, మేధావులను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలా, వాళ్ళకి ఫోన్లు చేయాలి, అవసరమైతే ఏం జరుగుతున్నది, ఏం చేస్తే బాగుంటుంది అని. అన్నీ మనకే తెలుసు అనుకుంటే ఎటు కాకుండా పోతాం. సింపుల్. ఎవరైనా సరే అన్నీ మనకే తెలుసు, నాకే తెలుసు, నేనే చేయగలను అని ఎప్పుడైతే అనుకుంటామో అవుట్. సినిమా ఇక అట్టర్ ఫెయిల్యూర్ సినిమా కిందకి వెళ్ళిపోతుంది. అది ఇక డౌన్ఫాలే. ఇక కులగణన, ఎస్సీ వర్గీకరణ, నిశ్శబ్ద విప్లవాలు, వీటి ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సిఎల్పి సమావేశంలో భట్టి కులగణన విషయంలో ఇంకా మీరు రిజల్ట్ మీకు రావాలి అని అంటే ఆ రిజర్వేషన్ అమలు జరగాలి. అప్పుడు మీకు ఫలితం వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే మీరు ఆ ఇనిషియేట్ తీసుకున్నారు, అది చేసిరు, కానీ అది అమలు జరగాలి. కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు మంత్రివర్గ విస్తరణలో, కార్పొరేషన్ పదవుల్లో, అన్ని విషయాల్లో సామాజిక న్యాయం పాటించినప్పుడు మీ చుట్టూ ఉన్న ఈ రాజగోపాల్ రెడ్డికో, ప్రేమ్ సాగర్ రావుకో, ఇంకో ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్న లొంగకుండా సామాజిక న్యాయం పాటిస్తూ మీరు నిర్ణయం తీసుకున్నప్పుడే మీకు కులగణన ఫలితాలు మీకు అందుతాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏదేమైనా మీరు ఆ ఇనిషియేట్ తీసుకోవడం అన్నది గొప్ప విషయమే.
ఈ దేశంలో ఎవరు అమలు చేయండి ఈ రాష్ట్రం అమలు చేయడం అన్నది మంచి నిర్ణయమే. సరే, కొన్ని చేంజెస్ కావాలని కోరడం తప్పులేదు. కొన్ని ఒక 5 to 10% అటు ఇటుగా జరిగిందని అంటున్నారు. సో అవన్నీ ఉంటాయి. ఏదేమైనా నిర్ణయం జరిగింది. ఒక 30 ఏళ్ల పోరాటానికి ఒక ఎండ్ కార్డు పడ్డది. స్వాగతించాల్సిందే. నెక్స్ట్, మరి ఇప్పుడు దీంట్లో అవినీతి మీద ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఈ గీత దాటితే వేటే అంటే ఓన్లీ పార్టీ అధిష్టానానికో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడమో. గీత దాటడం అంటే మీ పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడడమో గీత దాటడం కాదు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా మేస్తున్నారు. మరి వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యల గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? డిస్కస్ చేశారా? అది కూడా గీత దాటడం కిందకే. ఈ గీత దాటడం వల్ల పెద్దగా ప్రజలకేం ఉపయోగం లేదు, నష్టం లేదు. మీ పార్టీ మీ సాగు మీరు చావండి. కానీ ఈ అవినీతి చేస్తూ గీత దాటడం వల్ల ప్రజలకి నష్టం, సమాజానికి నష్టం, తెలంగాణకి నష్టం. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? మీ సిఎల్పి సమావేశంలో ఏమైనా చర్చ జరిగిందా భూముల గురించి? పోయిన గవర్నమెంట్ హయాంలో కబ్జా చేయబడ్డ భూములని, ఒక గుంట భూమిని కూడా ఇంతవరకు రికవరీ చేయలేకపోయినాం. మనకు చేతగాని వాళ్ళని మిగిలిపోతున్నాం. భవిష్యత్తులో అయినా ఆ విషయం మీద ఆలోచించాలి అన్న ఒక డిస్కషన్ ఏమైనా జరిగిందా? ఇవన్నీ మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, మిగతా వార్తల్లో పెట్టుబడుల లక్ష్యంగా జపాన్కు ముఖ్యమంత్రి 22వ తేదీ వరకు రేవంత్ రెడ్డి బృందం పర్యటనట. ఇవాళ ఎంత 16, దగ్గర 6 రోజుల 5 రోజులు ఆయన టూర్ ఉండబోతున్నది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ దేశంలో పర్యటించబోతున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ టూర్నకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో టీజీఐఏసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు వీళ్ళంతా కలిసి పోతున్నారట.